హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అస్ట్రబుల్. ఈరోజు నేను మీకు వృశ్చిక రాశి వాళ్ళకి జనరల్ రీడింగ్, మార్చ్ మంత్లీ రీడింగ్ చేయబోతున్నాను. వృశ్చిక రాశి వాటర్ సైన్, వీళ్ళు చాలా సెన్సిటివ్ పర్సన్స్ అండ్ నాలెడ్జబుల్ పర్సన్స్. వృశ్చిక రాశి వాళ్ళకి హెల్త్ ఎలా ఉంటుంది అండ్ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి, బ్రదర్ అండ్ సిస్టర్కి ఎలా ఉంటుంది, మదర్ హెల్త్ ఎలా ఉంటుంది, లవర్ ఆర్ కిడ్స్కి ఎలా ఉంటుంది, డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, లైఫ్ పార్ట్నర్ అండ్ మదర్ ఇన్ లా, ఫాదర్, వర్క్ ప్లేస్ అండ్ లాభాలు, ఖర్చులు. కొంచెం మెంటల్ స్ట్రెస్ ఉంటుంది వృశ్చిక రాశి వాళ్ళకి. మానసికంగా ఆందోళన అనేది ఉంటుంది. కొంచెం అప్సెట్లో ఉంటారు. ఇంట్లో వచ్చి కొంచెం పొసెసివ్ నేచర్ ఉంటుంది మీ ఇంట్లో వాళ్ళకి. అంటే మీ మనీ కాపాడుకోవడం అట్లాగుంటా, అంటే ఎవరన్నా మనల్ని మోసం చేస్తారేమో అని ఇలాగ అనుకుంటా ఉంటారు. అండ్ మీ బ్రదర్ అండ్ సిస్టర్ వచ్చి కొంచెం నెగిటివ్ థింకింగ్ ఉంది, ఎందుకో తెలీదు. నెగిటివ్ థింకింగ్ ఉంది. అండ్ ఎవరైనా టాక్సిక్ పర్సన్ కంట్రోల్లో ఉండొచ్చు మేబీ. మీ మదర్ లైఫ్లో ఒక న్యూ బిగినింగ్ అవ్వబోతా ఉంది. టఫ్ సైకిల్ ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది. మీ లవర్ ఆర్ కిడ్స్ వచ్చి మీ దగ్గరకు వచ్చేదానికి ప్లాన్ వేస్తూ ఉన్నారు, కానీ యాక్షన్ తీసుకోలేదు, కానీ ఆలోచన మాత్రం ఉంది వాళ్ళల్లో. డే టు డే లైఫ్లో మీరు ఎవరినో స్పై చేస్తూ ఉన్నారు, అంటే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తూ ఉన్నారు, ఎవరినో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, లేదా మిమ్మల్ని ఎవరో స్పై చేస్తూ ఉండొచ్చు, మిమ్మల్ని ఎవరో అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. మీ ఇంటి చుట్టుపక్కల కానీ మీ వర్క్ ప్లేస్లో కానీ ఎవరో మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు. అండ్ మీ లైఫ్ పార్ట్నర్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు, ఎలాంటి నిర్ణయం తీసుకోలేక ఏం చేయాలో అర్థం కాక ఉన్నారు. అండ్ మీ మదర్ ఇన్ లాగా పరిస్థితులు అప్సైడ్ డౌన్ కాబోతున్నాయి. హెల్త్ ఇష్యూస్ ఉంటే దాంట్లో నుంచి బయటపడిపోతారు, లేకపోతే హెల్త్ బాగుంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చేదానికి అవకాశం ఉంది. అండ్ మీ ఫాదర్ వచ్చి ఏదో ఒక హార్ట్ బ్రేక్ అయ్యింది, బాధపడుతూ ఉన్నారు. ఏదో ఒక విషయంగా మీ ఫాదర్కి బాధ అనేది వస్తుంది. వర్క్ ప్లేస్లో మీ విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. మీరు ఏమనుకుంటే అది చేస్తారు. సన్ కార్డ్ వచ్చింది, హైలీ పాజిటివ్ కార్డ్. మీకు ప్రమోషన్ కావాలంటే ప్రమోషన్, లేదా బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మనీ ఫ్లో బాగుండడం, మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్, కాలేజీలో సీటు కావాలనుకున్న వాళ్ళకి సీట్, అన్నీ మీరు ఏం కావాలనుకుంటే అది దొరుకుతుంది. అండ్ లాభాలు సూపర్గా వస్తాయి. లాభాలు మీరు ఏమైనా స్టార్ట్ చేశారంటే మీకు లాభాలు బాగా వస్తాయి. దాన్ని మీరు రెండు రకాలుగా ఖర్చు పెడతారు మీరు. అంటే కొంచెం మళ్ళీ బిజినెస్లో లాభాలు వస్తే ఏం చేస్తారు, కొంచెం బిజినెస్లో రొటేషన్కి వేసేసి మిగతావి ఖర్చులకు పెట్టుకుంటారు కదా. అలాగా మీరు రెండు రకాలుగా మీ మనీని ఖర్చు పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ 10 days, సెకండ్ 10 days, థర్డ్ 10 days చూస్తాం. ఫస్ట్ 10 days వృశ్చిక రాశి వాళ్ళకి ఫస్ట్ 10 days స్ట్రెంగ్త్ కార్డ్కి వచ్చారు. సెకండ్ 10 days హెరాఫాంట్, మ్యారేజ్ ప్రపోజల్ రావచ్చు. థర్డ్ 10 daysలో ద ఫుల్ ఎనర్జీలో ఉన్నారు, అంటే కొంచెం ఇమ్మెచ్యూర్ బిహేవియర్ ఉంది, రిస్క్ తీసుకుంటా ఉన్నారు థర్డ్ 10 daysలో. ఇంకా మీ లైఫ్లో ఏం జరగబోతున్నాయి? ఫస్ట్ 10 daysలో డ్రీమింగ్ వరల్డ్లో ఉన్నారు, కలలు కంటా ఉన్నారు. మీకు ఎవరో ప్రపోజ్ చేయొచ్చు, న్యూ లవ్ అనేది మీ లైఫ్లోకి వస్తుంది, వాళ్ళే మ్యారేజ్ కూడా ప్రపోజ్ చేస్తారు మీకు. అండ్ మీరు వచ్చి వీళ్ళతో కొంచెం షార్ట్ ట్రిప్ వెళ్ళొచ్చు, లేదా ఫారెన్ వెళ్ళేదానికి మీరు ట్రై చేస్తూ ఉంటారు. అండ్ సెకండ్ 10 days లాస్ట్లో ఏం జరుగుతుందంటే మ్యారేజ్ అవుతుంది. చాలా మ్యారేజ్ కార్డ్ 2 times వచ్చింది, తప్పకుండా మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. మీరు బాగా రిస్క్ తీసుకుంటున్నారు, థర్డ్ 10 daysలో స్టక్ అయిపోతున్నారు. ఎవరి గురించి ఓవర్ థింక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఆలోచనలోనే అట్లాగే స్టక్ ఎనర్జీలో ఉన్నారు మీరు. అండ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి మీ ముందర. ఇక్కడ ఒకళ్ళు ప్రపోజ్ చేస్తున్నారు, ఇక్కడ ఒకళ్ళు. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది. లేదా మీకు 2 జాబ్ ఆప్షన్ రావచ్చు, వాటిలో ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాకపోవచ్చు, అలాగనమాట. అండ్ వృశ్చిక రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? ఇక్కడ అంత నెగిటివ్ కార్డ్స్ అయితే ఏం పెద్దగా రాలేదు. కొంచెం థర్డ్ 10 daysలో స్టక్ ఎనర్జీలోకి వస్తున్నారు. వృశ్చిక రాశి వాళ్ళ ఎనర్జీ ఎలా ఉంది? హీలర్ ఆఫ్ ద ఏజెస్, మిమ్మల్ని హీల్ చేసేదానికి యూనివర్స్ ఎవరినో మీ లైఫ్లోకి సెండ్ చేస్తూ ఉంది. వాళ్ళు వాళ్ళ మాటలతోనే మిమ్మల్ని హీల్ చేస్తారు. కానీ మీ లైఫ్లో స్టార్మ్ వార్నింగ్, ఏదో తుఫాన్ లాంటిది జరగబోతూ ఉంది, దానివల్ల మీరు కొంచెం బాధపడే అవకాశం కూడా ఉంది. ఓకే, ఏంజల్స్ గైడెన్స్ ఫర్ స్కార్పియో పీపుల్. ఏంజల్స్ ఏం చెప్తున్నారు వృశ్చిక రాశి వాళ్ళకి? నో అంటే మీ ఆలోచనలు, అంటే మీరు కొంచెం నిలిచి నిదానంగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యండి అని చెప్తున్నారు. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్, మీరు ఇతరుల హెల్ప్ తీసుకోండి. అండ్ చూజ్ ఎ న్యూ డైరెక్షన్, కొత్త డైరెక్షన్ తీసుకోండి. ఇప్పుడు మీరు ఒక జాబ్ ఆర్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, లేకపోతే ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోయారు. ఓకే,
బి ఆప్షన్ కూడా పెట్టుకోవాలి. సపోజ్ అంటే ఈ ఐటీ కంపెనీస్‌లో సడెన్‌గా తీసేస్తుంటారు కదా! అట్లాగా తీసేసిన పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అంటే సైడ్‌గా ఒక బిజినెస్ కూడా పెట్టుకుంటే అది మీకు సపోర్ట్ చేస్తది కదా! అట్లాగే మీరు ఎప్పుడూ ప్రతి దాంట్లో 2 ఆప్షన్స్ పెట్టుకొనుండాలి. ఏ ఆర్ బి. అలా పెట్టుకొని మీరు ట్రావెల్ చేశారంటే మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు అలాగే ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు. అది వెళ్తా ఉంది. కానీ బి ఆప్షన్ కూడా మీరు పెట్టుకొనుండాలి. అప్పుడే మీకు అది సపోర్ట్ చేస్తుంది. అంటే ఈ బిజినెస్ కొంచెం లాస్ వస్తుంది అనిపించినప్పుడు ఇంకో బిజినెస్‌లోకి మీరు జంప్ చేయొచ్చు. కానీ మీకు సపోర్ట్ చేసేదానికి పీపుల్ ఉండాలి. ఇంట్లో వాళ్ళు గానీ, మీ క్లోజ్ ఫ్రెండ్స్ గానీ, అంటే మీకు నష్టం చేసేవాళ్ళు కాదు. మీరు బాగా నమ్మిన వాళ్ళు, మీరు నమ్మకం పెట్టిన వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు చేస్తే ఇంకా మంచిది. అట్లా ఎవరైనా ఉంటే తప్పకుండా 2 ఆప్షన్స్ పెట్టుకోవడం మంచిది. ఓకే. ఇప్పుడు మూనాలజీ ఏం చెప్తా ఉంది మీకు? మూనాలజీ ఏం మెసేజ్ ఇస్తా ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి? యూ అండ్ యువర్ లవ్డ్ వన్స్ ఆర్ సేఫ్. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. అసాధ్యం అనుకున్న పనులు సాధ్యమవుతాయని నమ్మండి. మీరు ప్రేమించిన వాళ్ళు సేఫ్గా ఉన్నారు. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. మీకు మంచి అదృష్టకరమైన సమయం స్టార్ట్ అవుతుంది అని మూనాలజీ చెప్తా ఉంది. మంచిదే కదా! మీరు ఇంకా ఏం భయం లేకుండా మీ పనులు స్టార్ట్ చేయొచ్చు. మూనాలజీ మీకు మంచి అదృష్టకరమైన సమయం వస్తుంది అని చెప్తా ఉంది. కానీ కొంచెం అవేర్గా ఉండండి. మనం ప్రతి పని చేసేటప్పుడు అవేర్గా ఉండాలి. మన చుట్టూ ఎవరున్నారు? వాళ్ళు మనకి సపోర్ట్ చేసేవాళ్ళా? లేకపోతే మన ఎనర్జీ డ్రైన్ చేసేవాళ్ళా? ఇవన్నీ చూసి మనం స్టెప్ తీసుకోవాలి కదా! ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ స్కార్పియో పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.